ఏదైనా ఒక్కరోజు కొంచెం బద్ధకంగా ఉండి ఇంట్లో పని ఏదైనా బ్యాలెన్స్ పెట్టుకున్నామంటే మాత్రం మరుసటి రోజు ఆ పని డబుల్ కాదు త్రిబుల్ అయి మన కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. కొంచెమే బట్టలు ఉన్నాయి కదా రేపు ఉతుకుదాంలే అని చెప్పి నేను ఒక్కరోజు బట్టలు ఉతకలేదు. ఇక ఈ రోజు చూడండి దండాలు కాదు సైకిల్ మీద గోడల మీద కూడా ఆరేయాల్సి వచ్చింది. అన్ని బట్టలు అయ్యాయి. అందుకే ఎప్పటి పని అప్పుడు చేసుకోవాలనేది. ఎప్పుడైనా సరే అలా ఒక్కరోజు వదిలేసినప్పుడు అబ్బా రేపు ఇలా చేయకూడదు, ఏ రోజు బట్టలు ఆ రోజు ఉతుక్కోవాలనుకుంటాను. మళ్ళీ 4 రోజులు ఆగాక సేమ్ పొజిషన్. ఉదయం మొదలు పెట్టుకుంటే ఆ బట్టలు అయిపోయేసరికి లంచ్ టైం కూడా అయిపోయింది. ఇప్పుడు కనుక అన్నము కూర రెండు వండాలంటే స్నాక్స్ టైం కూడా అయిపోతుందని సింపుల్ గా వెజిటేబుల్ బిర్యానీ చేసేసాను. ఇంట్లో 4 పన్నీర్ పీసెస్ కూడా ఉంటే ఆ పన్నీర్ పీసెస్ కూడా వేసాను. భలే కుక్ అయినాయి కుక్కర్ లో అవటం వల్ల అనుకుంటా. రైస్ కూడా చూసారా కుక్కర్ లో వేసినా సరే భలే పొడి పొడిలాడుతూ వచ్చింది. మా పిల్లలకైతే చాలా బాగా నచ్చిందంట. ఇక కర్రీ కూడా అవసరం లేదు, ఉల్లిపాయ పెరుగు వేసుకొని తినేసేస్తారు. ఆల్రెడీ ఈ రెసిపీ మన ఛానల్లో ఉంది, అందుకే ఫుల్ వీడియో ఏం తీయలేదు. రాత్రి మజా గ్లాసుల్లో పోసుకొని పెట్టుకున్నారంట. ఇప్పుడు ఐస్ క్రీమ్ అయిపోయింది, ఏ స్పూన్స్ పెట్టారో చూడండి.